దావీదు కీర్తన 63లో ఒక మాట నేను చదువుతాను చూడండి. 8 నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములకు వెళ్ళక మునుపు మీరందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హౌ మెనీ యు ఆర్ హ్యాపీ టుడే? ఎంతమంది ఉన్నారా? గుడ్. సో కొన్ని నిమిషాలు త్వరగా ఈ దినం అంశంలోకి వెళ్దాం. కొన్ని మాటలు బలలో పాల్గొనే ముందు కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మాటలు పంచుకునక మునుపు కొన్ని విషయాలు నేను మీకు చెప్తుంటాను, వినండి. దేవుడు ఇక్కడ ఉన్న వారిని అందరినీ, ఇక్కడ ఉన్న వారందరూ ఉన్నారు కదా, మీ అందరికీ ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. ఒకవేళ మీ పేరుకి డిఫరెన్షియేషన్ కావాలంటే మీ ఇంటి పేరు ఉన్నది. మీ ఇంటి పేరుతోటి యూ విల్ బి సమ్వాట్ అండ్ సేమ్ పేరున్నా కూడా ఇంటి పేరుతోటి కొంచెం వేరు ఉంటాం. సో ప్రత్యేకమైన పేరు కలిగి మీరు ఉన్నారు. అయితే దేవుని దృష్టిలో కూడా మీరు ప్రత్యేకింపబడ్డవారని జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మీకు ఎటువంటి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే, గాడ్ వాంట్ టు గివ్ యూ ఏ ఎక్సలెంట్ లైఫ్, ఏ సక్సెస్ఫుల్ లైఫ్. ఏదో యావరేజ్గా ఏదో జీవిస్తున్నాంలే అని మనం జీవిస్తాం. ఇట్స్ అవర్ ఓన్ ప్లాన్. కానీ దేవుడు మాత్రం ఏమనుకుంటాడంటే, యూ షుడ్ హ్యావ్ ఎ ట్రిమెండస్ లైఫ్, వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ అని ఆయన కోరుకుంటుంటాడు. దేవుడిని మనము అర్థం చేసుకున్నట్లయితే ఎలా అంటే, సింపుల్గా మనం తెలిస్తే, ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి. ఇప్పుడు నా డాటర్ విషయమే చెప్పాలనుకుంటున్నాను. నా డాటర్ ఏం చెప్పిందంటే, డాడా నేను 18 ఇయర్స్ వచ్చినప్పుడు నేనేం నడుపుతాను, కారు నడపాలనుకుంటున్నాను. అయితే నాకు 18 ఇయర్స్ వచ్చే వెంటనే నాకు ఒక కారు నువ్వేం చేయాలంటే, బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలంట. అది కూడా ఏ కారు ఇవ్వాలా? డాడీ నాకు బెంజ్ అని చెప్తుంది. ఏమి ఇవ్వాలంట? మస్ట్ బెంజ్. అయితే ఇప్పుడు చెప్తుంది 3 ఇయర్స్ ఉంది, జమ చేసుకో అని చెప్తుంది. డబ్బులు నాకు 3 ఇయర్స్ నీకున్నది, నువ్వు డబ్బులు జమ చేసుకొని చెప్తుంది. అంత ధైర్యముగా, అంత కాన్ఫిడెంట్గా నువ్వు ఇవ్వాలి అని, నువ్వు జమ చేసుకో అని ఎందుకు చెప్తుంది నా డాటర్ అంతగానం? ఎలా చెప్పగలుగుతుంది? అంత ధైర్యం ఎలా చెప్పగలుగుతుంది? వాట్ మేడ్ హర్ అలా చెప్పడానికి, తనకు ధైర్యం రావడానికి కారణం ఏమిటి అని నేను ఆలోచించాను. దేవుడు నాకు మేబీ తను అడుగుచున్నదేమో, కానీ దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడేమో. కానీ తను ఎలా కోరుతుందంటే, డాడా నువ్వు నాకు ఇవ్వాలి అని ఒక కాన్ఫిడెంట్తో కోరుతుంది. వాట్ ఏ వండర్ఫుల్ నాకు అనిపించింది. అబ్బా, వాట్ ఏ ఫేత్ అనిపించింది. నా మీద అంత నమ్మకం ఉంది నా బిడ్డకి. దేవా నాకు అంత శక్తిని దయచేయవా. ఈ దినము నేనే నడపలేకపోతున్నాను, నా బిడ్డ అది కోరుచున్నది అని అనుకున్నాను. అయితే తను అడిగే విధానంలో నేను ఒకటి నేర్చుకున్నాను. ఏమిటంటే, మనం మొదటి యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమో రాయబడిందంటే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. 1 జాన్ 3rd chapter 3rd verse. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, దేవుని పిల్లలమై మనం ఉన్నామని. ఇప్పుడు నా డాటర్, నేను నీ యొక్క పిల్లలు కాబట్టి, నేను డాటర్ కాబట్టి, నేను అంత ధైర్యంగా తను అడుగుతుంది కదా, మనము కూడా దేవుని యొక్క అడిగే ధైర్యంని కలిగి ఉన్నామా? నీకు అడుగుడి ఇవ్వబడును అని బైబిల్ సెలవిస్తున్నది. మీరు నా పేరట ఏమడిగినను మీకు దయచేస్తానని దేవుడు మనకు చెప్పినను, ఆర్ వి డేరింగ్ టు ఆస్క్ గాడ్? నువ్వు దేవుని అడగడంలో ధైర్యము ఉన్నదా? చాలామంది దేవుని అడగడానికి ధైర్యంగా ఉండరండి. అయ్యో ఎందుకు అడగాల, నా పరిస్థితికి ఇది నేను అడగొచ్చా, ఇది నాకు అవసరమా, నిజమే నన్ను అడగొచ్చా అని అనేకమైన సందేహాలు పెట్టుకుంటారు. ఒకవేళ నీవు అడిగినట్లయితే, అది దేవుని చిత్తంలో ఉన్నట్లయితే, దేవుడు నీకు తప్పకుండా అది నీకు దయచేస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా అంటే, బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం. బైబిల్లో ఆ వ్యక్తి విషయమై 2 వచనాలు రాయబడింది. ఓన్లీ 2 lines, 2 verses రాయబడింది. ఆ 2 versesలోనే ఆయన శక్తివంతమైన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి ప్రార్థన, అటువంటి ధైర్యంగా దేవుని అడిగే ఒక గుణలక్షణాన్ని మనం కూడా పెట్టుకుందాం. ఎలా చెప్పగలుగుతామంటే చూడండి,
ఆయనలో ఉన్న విశ్వాసమును చూసి నేను కూడా ఎంతో బలపడ్డాను. ఎస్, ఐ కెన్ ఆస్క్ గాడ్ లైక్ దిస్. నేను కూడా దేవుని ఇలానే అడుగుతాను. ఎందుకు నేను అడగకూడదు? ఎందుకు నేను అడగడానికి ఇక్కడ నేను తక్కున్నాను? అసలు వేర్ ఐఎమ్ ల్యాకింగ్? వై షుడ్ ఐ నాట్ ఆస్క్ గాడ్? ఎందుకు అడగకూడదు? నాకు విశ్వాసం లోపం ఉన్నదా? అందుకొరకే దేవుడు ఒక మాట అంటాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమైపోతుందంట, ఈ యొక్క కొండని కదలమంటే కదులుతుందని చెప్పాడు. అంటే దేవుడు చెప్పిన మాటలని వ్యర్థమా? ఆయన మాటలని ఏది కాదా అంటే మళ్ళీ ఒక బైబిల్లో వర్సెస్ ఏముంది, ఆయన ఏ మాట చెప్పిన నిర్ధకము కాదని చెప్తుంది బైబిల్. వాట్ ఎవర్ యు సే ఇట్ విల్ గో టు హ్యాపెన్. ఇంకొక మాట ఏమని చెప్తుందంటే మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని చెప్తున్నాడు. అని ఇంకొక మాట మనకేం చెప్తున్నాడు చూడండి, మన మత్తయి సువార్త 28:18 చెప్తుందంటే ఆయనకి పరలోకమందును భూమి అందును అంతయు అధికారము కలదని చెప్తున్నాడు. ఆఫ్టర్ లిజనింగ్ ఆల్ దిస్ వర్సెస్, ఈ వాక్యములన్నీ విన్న తర్వాత కూడా మీ విశ్వాసం ఇంకను బలముగా లేదంటే దేవునిలో ప్రాబ్లం కాదు. ఎవరిలో ప్రాబ్లం? అది మీలో ప్రాబ్లం. అందుకొరకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం 6వ వచనంలో ఏమని రాయబడింది, చదువుతాం ఒకసారి. జేమ్స్ చాప్టర్ 1:6. దేవుని యొద్ద నుండి చదవనా? అయితే అతడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, చూడండి, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. విశ్వాసముతో అడగవలెను. హల్లెలూయా. విశ్వాసముతో అడగవలెను. యు షుడ్ నో ద పవర్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్తో కలిగిన ప్రార్థన, విశ్వాసముతో కలిగిన ఒక ప్రార్థన శక్తిని నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో నువ్వేదైనా సాధించాలి అంటే, యు వాంట్ సంథింగ్ నీ జీవితంలో కావాలి అంటే నువ్వు విశ్వాసం అంత బలముగా ఉండాలి. నువ్వు అడగడానికి నువ్వు దేవుని అడగడానికి ధైర్యంగా ఉండాలి. నువ్వు ఎప్పుడంత ధైర్యంగా అడుగుతావంటే, నా డాక్టర్ని ఎందుకు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను అంటే, నా కూతుర్ని తన ధైర్యంగా నన్ను అడుగుతున్నది. ఒక మాట కూడా చెప్పింది, జమ చేసుకో అని చెప్పింది. ఏమని చెప్పిందండి? ప్లాన్ కూడా ఇస్తుంది నాకు. షీఈస్ గివింగ్ మీ ప్లాన్ ఆల్సో. ఒకవేళ డాడా నేను కూడా ఏమైనా డబ్బులు జమ చేస్తే అవి నీకు ఇస్తానులే అని చెప్తుంది. అంటే షీఈస్ సో కాన్ఫిడెంట్. చూద్దాము, బైబిల్లో ఒక వ్యక్తిని మనము వంశావళి రాస్తూ ఒక వ్యక్తిని దేవుడు మనకు చూపించాడు. ఆ వ్యక్తి ఎవరని చూస్తే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఫస్ట్ క్రానికల్స్. ఎబేజు తన సహోదరుల కంటే ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. ఈ ఎబేజుని జాబేజ్ని మనం చూసి ఎబేదుని చూస్తే, మనం పరిశుద్ధ గ్రంథం అంతా చూస్తే ఈ 2 వచనాలనే ఉంటాడు. ఈ 2 వర్సెస్ తర్వాత మీరు ఎక్కడ వెతికినా దొరకదు. ఈ 2 వచనాలని యాక్చువల్లీ ఈ యొక్క మొదటి దినవృత్తాంతములు 1 నుండి 9 వరకు వంశావళి రాయబడుచున్నది. అందరు పేర్లు రాశాడు, వారి కుమారుల పేరు రాస్తున్నాడు, వారి కుమారుల పేరు రాస్తున్నాడు. కానీ ఎబేజు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు 2 మాటలు మనకు నేర్పిస్తున్నాడు. ఆ ఎబేజు విషయంలో ఒక మాటను మనకు నేర్పిస్తున్నాడు. ఆ 2 విషయాలు నేర్పిస్తున్నాడు. మొదటిగా ఏం చెప్తున్నాడంటే, తన సహోదరుల అందరికంటే ఘనుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. తన సహోదరులకు అందరికంటే ఘనుడు. ఎందుకు అతను ఘనుడుగా దేవుడు పరిగణనకు తీసుకున్నాడు అని తెలిస్తే, తన చేసిన ప్రార్థనను బట్టి, హల్లెలూయా, దేవుని ఎడల తను చూపించిన విశ్వాసమును బట్టి దేవుడు తనని ఘనుడుగా తన సహోదరుల్లో ఎంచి ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలా. చూసాము తను ఏ విధంగా ప్రార్థన చేశాడు అంటే, మొదటిగా ఆయన ప్రార్థన ఆరంభములో ఆయన దేవుని మీద, ఇజ్రాయేలు దేవునికి ఆయన మొరపెట్టును అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. నువ్వు దీవించమని, నిన్ను ఆశీర్వదించమని, నువ్వు అన్ని తెలిసిన నీకు దేవుడే నీకు దయచేస్తాడని తెలిసినను నువ్వు ఎవరిని వేడుకుంటున్నావని కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలా.
నీ జీవితంలో నిన్ను దీవించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు దేవుడని తెలిసినా కూడా నువ్వు ఎవరి వైపు కనులెత్తి చూస్తున్నావని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఎబేజు ఆ దినం ఏం చేశాడు? ఎబేదు ఇజ్రాయేలు దేవుణ్ణి మొరపెట్టాడు. మొరపెట్టి ఏమడిగాడు చూడండి, 10వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించెదవు. హల్లెలూయా. వాట్ ఎ స్టేట్మెంట్ ఈస్ గివింగ్. నన్ను ఆశీర్వదించమని చెప్తలేడు. చూడండి, నన్ను ఆశీర్వదించవా అని ప్రార్థన చేయలేదు. ఏ కాన్ఫిడెంట్ తోటి ఏమంటున్నాడు చూడా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించెదవు. వాట్ ఎ కాన్ఫిడెంట్ హీ హ్యాస్. ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఉన్నదంటే అతనికి తెలుసు ఇజ్రాయేలు దేవుడు అబ్రహాంని ఏ విధంగా దీవించాడు అని. అతనికి తెలుసు యాకోబుని ఏ విధంగా దీవించాడు అని. అతనికి తెలుసు యోసేపుని ఏ విధంగా దీవించాడు అని. అతనికి తెలుసు మోషే ద్వారా అనేకమైన ఆశ్చర్యకార్యములు చేశాడని అతనికి తెలుసు. అందుకొరకు అంత విశ్వాసముతో ఇజ్రాయేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఏదైనా కావాలన్నప్పుడు అదే విశ్వాసమని నువ్వు కనపరచాలా. నన్ను ఆశీర్వదిస్తావు అని ప్రార్థన చేయాలా. ఎస్ మై లార్డ్, నువ్వు నన్ను దీవిస్తావయ్యా, నాకు తెలుసు, నాకు నమ్మకము, నా ఎడల నీకు ఎనలేని ప్రేమ ఉన్నది, ఐ నో అంటూ విట్టు విశ్వాసము నువ్వు కనపరిచినట్లయితే ఆ విశ్వాసముతో పాటు ఒక చిన్న మాట చెప్తున్నాడు చూడండి, ఎంత తెలివిగలమంతుడు. నా సరిహద్దులని విశాలపరచమంటున్నాడు. వండర్ఫుల్. మనం అడుగుతాం, అయ్యా నాకు కొంచెము హైకి తండ్రి, నాకు కొంచెము మంచిది తండ్రి అని అడుగుతాం. ఇతని ప్రార్థనలో మనం చూడాల్సింది ఏంటంటే ఐ వాంట్ సంథింగ్ మోర్, ఐ వాంట్ సంథింగ్ మోర్. మన కారు కావాలని ఆశపడతాం. అయ్యా నాకు ఏదో కారు ఇస్తలే చాలే అంటాం. నా బిడ్డకి ఏదో కార్యం లేదు, నన్ను ఏదో ఒక కార్యం లేదు. ఏ కారు అడిగిందండి? నన్ను లగ్జరీ ప్రీమియం కార్ అడిగింది. మోర్. నీకు దేవుణ్ణి అడిగే ధైర్యము కలిగి ఉన్నావా? ఎబేజులో నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే నా సరిహద్దులని విశాలపరచు అని అడిగే ధైర్యము గలవాడు. అటువంటి ధైర్యము గలవానిగా నువ్వు ఉన్నావా అని ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ ప్రార్థనలో నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? అయ్యా నాకు చిన్న ఉద్యోగం ఇస్తే చాలు అని ప్రార్థన చేస్తున్నావు. ఇఫ్ యూ జాయిన్ ఎనీ కంపెనీ, నువ్వు ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ CEO సీట్ చూసి, ఎస్ మై లార్డ్ యూ గోయింగ్ టు గివ్ మీ ది CEO పోస్ట్. హల్లెలూయా. అటువంటి ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో అయ్యా ఐ షుడ్ బి ద టాప్ ఇన్ దిస్ బిజినెస్, అటువంటి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు అలా ఆశపడినట్లయితే ఆశ కలిగిన ప్రాణముని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నువ్వు ఆశ లేకుండా జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తుంటాడు? అడుగుడి ఇవ్వబడునని చెప్పాడు. అమ్మాయిని అడగంది ఏం చేయపెట్టదంట? అన్నం పెట్టదు. నువ్వు దేవుణ్ణి అడగట్లేవు, దేవుడు అందుకొరకే నీకు దయచేయట్లేదు. నువ్వు విశ్వాసంగా దేవుడిని అడిగినట్లయితే దేవుడు నీకు దయచేస్తాడని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అందుకొరకే చూడండి, యోహాను సువార్త 16:23లో ఏ మాట రాయబడింది చూద్దాం. జాన్ చాప్టర్ 16:23. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నిశ్చయముగా చెప్తున్నాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందుకొరకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది 33:3లో. ఏమని రాయబడిందంటే చూడండి, ఒక మంచి మాట రాయబడి ఉంటుంది 33:3లో. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేదును. హల్లెలూయా. ఎంత గొప్పవాడండి మన దేవుడు. నువ్వు ఆయనని అడగడంలో నువ్వు వెనకెళ్తున్నావని జ్ఞాపకం చేసుకోండి. ఎబేజును చూసి నేర్చుకోండి. ఎబేజు ఎందుకు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడంటే ద కాన్ఫిడెంట్, ఆ విశ్వాసముని బట్టి అతని ప్రార్థనని దేవుడు ఆలకించాడు. అయితే ఈయనలో ఇంకొకటి, ఎందుకు ఈయనలో ఇంత మంచి ఎబేజుకి ఎందుకు ఆ 2 లైన్స్ చెప్పాడు అని చూస్తే రెండవ మాట చూద్దాము. చూడండి 10వ దాంట్లోనే సెకండ్ లైన్ చూద్దాం. నీ చెయ్యిని నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేశాడు. మన దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు మనకు కావాలని ప్రతి ఒక్కరము కోరుకోవాలండి.
నీ దినచర్యలో నువ్వు తిరిగే ఏ స్థలంలో అయినా కూడా నేను కాపాడువాడు దేవుడని జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన హస్తము నీకు ఎప్పుడూ తోడై ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలా. అందుకొరకే ప్రతిసారి మనం చూస్తాం దావీదు మహారాజు అనేక మార్లు, ఇందాక మనం చదివామంటే నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. హల్లెలూయా. నిన్ను ఆదుకొనివాడు దేవుడే అని నువ్వు ప్రార్థించాలా. దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తాడు. నీకు అన్ని విషయంలో నీకు అధికముగా దేవుడిస్తాడు. కానీ దేవుని హస్తము నీతో పాటే ఉండాలని నువ్వు ప్రార్థించాలి. ఎప్పుడు నాతో పాటే ఉండాలయా, నువ్వు నాతో పాటు ఉండి నన్ను దీవించి ఆశీర్వదించు అని నువ్వు ప్రార్థన చేయాలా. అందుకొరకు చూద్దాం కీర్తనల 18:35 ఒక మాట ఉంది, చదువుదాం. 18:35. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నన్ను చూడండి, ఇక్కడ సాత్వికము నన్ను గొప్ప చేయును. హల్లెలూయా. ఎంత మంచి మాటలు మన బైబిల్ మనకు సెలవిస్తున్నది. ఈ దినము మనం నేర్చుకోవాలి ఏమిటంటే, ఎబేదు చేసిన ప్రార్థనలో తన ఒక విశ్వాసమును కనపరిచాడు. ఆ దేవుని యొక్క హస్తముని తను ఎల్లప్పుడూ నాతో పాటే ఉండాలని ఆయన కోరాడు. ఇంకొక మాట మనం చదువుదాం, చూడండి. 10 ఒకసారి చదువుదాం. 10 చదవండి. మొదటి దినవృత్తాంతములు 4:10 ఒకసారి చదవండి. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండిన దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. హల్లెలూయా. నా కీడు రాకుండా నన్ను తప్పించుము అని నీ దినచర్య ప్రార్థనలో నువ్వు ప్రతిదినం చేయాలా. నేను ఎవరిని మింగుదునా అని సాతానుడు వేచి చూస్తుంటాడు. ఎవరిని పడివేయాలా అని దేవుడు సాతానుడిని చూస్తూ ఉంటాడు. అయితే నీవు కీడులో పడకుండా ఉండడానికి, నువ్వు ఏ గాఢాంధకార లోయలో వెళ్ళినను నీకు ఏ భయము సంభవించకుండా ఉండడానికి నువ్వు ప్రతి క్షణం ఏం మాడాలంటే అయ్యా నీవు నీ రక్షణ నాకు దయచేయని ప్రార్థన చేయాలా. అప్పుడైతే ఎట్లయితే నువ్వు అట్లా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తాడని ఈ దినము నేను మీకు అందరికీ చెప్తున్నాను, వినండి. అయితే నీకు అటువంటి విశ్వాసముతో నువ్వు జీవించినట్లయితే, ఎబేదు ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు గమనించినట్లయితే, ఎందుకంటే మనము దినవృత్తాంతములు చూసినప్పుడు వంశావళి అంతా చూస్తూ ఉంటే 600 పేర్లు ఉంటాయి. ఆల్మోస్ట్ 600 నేమ్స్ ఆర్ దేర్. కానీ అక్కడ ఎబేజు పేరుని దేవుడు ప్రత్యేకింపబడి రాయబడినది. ఇక్కడ ఉన్న వారికి అందరికీ పేర్లు ఉన్నాయి. కానీ ఇందులో నేను ఒక్కరిని సెలెక్ట్ చేసి మీ గురించి ప్రత్యేకంగా చెప్పినప్పుడు మీరు ఎంత ఘనతను పొందుతారు. అలానే దేవుడు కూడా ఆశపడి ఉన్నాడు. మీ జీవితం విషయమై ఆశపడి ఉన్నాడు. మీరు ఏదో సామాన్యులని మీరు అనుకోవచ్చు. అసలు మీరు పుట్టడంకే చెప్పాలంటే, మీరు ఈ లోకంలో జన్మించడానికి మీకోసము ఎంతమంది ప్రయాసపడ్డారు అంటే, ఎంతమంది దేవుడు దీవించి ఆశీర్వదిస్తే మీరు వచ్చారనేది ఒక్కసారి ఒక మ్యాథమెటికల్ లాజిక్ మీకు చెప్తాను. మీ తల్లిదండ్రులు 2 ద్వారా మీరు పుడతారు, అవునా? వారికి 4 అయితే మీ తాతలు, అంటే మీ తాతలు వాళ్ళు ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. అలానే వారి ముత్తాతలు 8 మంది ఉంటారు. వారి ముత్తాతలు 16 మంది ఉంటారు. 5 జనరేషన్ చూస్తేనే 16 మందితో మీరు ఇక్కడ ఉన్నారు. అలా మీరు కౌంట్ చేసుకుంటా వెళ్తూ ఉంటే దర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ దేర్. మీరు ఒకవేళ మనం సైన్స్లో కూడా చూస్తే, బయాలజీలో చూస్తా కూడా మీ యొక్క పుట్టుక ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. మీరు సామాన్యులు కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మీ విశ్వాసమును బట్టి మీరు అన్ని విషయంలో ఘనతని పొందుతారని జ్ఞాపకం చేసుకోండి. మీ విశ్వాసమే. అందుకొరకే చూడండి, చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఐ వాంట్ టు క్లోజ్ ఇట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. ఒక స్త్రీ 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నది. అయితే యేసయ్య అనేకమైన గుంపు ద్వారా ఒక గొప్ప వ్యక్తి తన కూతురు చనిపోతుందంటే వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ గుంపు ద్వారా వెళ్తుంటే యేసయ్య దగ్గర పక్కన అందరు చేరారు. ఆయన పక్కన కూడా అందరు ఉన్నారు. అని వెళ్తూ ఉంటే యేసయ్య సడన్గా ఆగి, నన్ను ఎవరో ముట్టుకున్నారని అడిగాడు. నా వస్త్రముని చెంగును ఎవరో ముట్టుకున్నారన్నాడు. పక్కన పీటర్ ఉండి,
యేసయ్యా ఏమన్నా కామెడీయా ఇది? ఇంతమంది జనం ఉన్నారు, అందరు తాక్కుంటూ వెళ్తున్నారు, నువ్వు అందరు తాకుతుంటాం, మనకు అందరికి అలవాటే కదా, ఎప్పుడైనా పబ్లిక్లో ఉన్నప్పుడు అందరు తాకుతూనే ఉంటారు, బస్సులో ఉన్నప్పుడు తాకుతూ ఉంటారు. సో నీవు స్పెషల్గా నా బట్ట తాకిందని అడుగుతున్నావు తండ్రి, వాట్ ఈజ్ ఇట్ అంటే, లేదు, సంబడి హ్యాస్ టచ్ మీ అన్నాడు. ఎవరు నన్ను ముట్టారు. ఎందుకు నన్ను ముట్టారు అని తెలిసిందంటే, నా శక్తిని, నా ప్రభావంని నేను వెళ్ళడము చూశాను అంటాడు. ఎందుకు అంటే, ఆ ఒక స్త్రీ విశ్వాసము ద్వారా ఆ చెంగుని నేను ముట్టుకుంటే నేను స్వస్థపడతానని తను ఆశ కలిగి ఉన్నది. ఆ ఆశ బట్టి ఆమెను ఎప్పుడైతే యేసయ్య ఒక చివరి చెంగుని పట్టుకున్నప్పుడు ఆమె స్వస్థపడడం జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె కోసమై ఆ ప్రతి క్రౌడ్, అక్కడ ఉన్న పెద్ద జనాంగంని దేవుడు ఆపివేశాడు. నువ్వు విశ్వాసంతో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితులు అన్నీ మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ దినము నువ్వు అటువంటి విశ్వాసమును కనపరిచినట్లయితే నీ దేవుడు, నా దేవుడు గొప్పవాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన గుడ్డి వాళ్ళని లేపినవాడు, చనిపోయిన వాళ్ళని లేపినవాడు, మాట ద్వారా స్వస్థపరిచినవాడు. ఈ భూమి అందును ఆకాశమందును సమస్తమైన అధికారం గలవాడు. ఒకవేళ నీవు ఆయన యందు విశ్వాసము, ఆవగింజంతన విశ్వాసమును కనపరిచినట్లయితే నీ జీవితంలో ఇప్పటివరకు సాధ్యము కానిది దేవుడు సాధ్యమని చెప్తున్నాడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసము కలిగి నువ్వు జీవించమని ఈ దినము నీ ప్రతి ఒక్కరికి దేవుని పేరట విన్నవిస్తున్నాను.